హలో తేజ. మ్యామ్. సురేఖ కాల్ చేసింది. సురేఖనా? మీకా? అవును, అదున్న లొకేషన్ షేర్ చేసింది. నేను అక్కడికే వెళ్తున్నాను. ఆ లొకేషన్ నాకు కూడా పంపించండి, మేము కూడా అక్కడికి వస్తాం మ్యామ్. నో, వద్దు తేజ. నన్ను ఒంటరిగా రమ్మని చెప్పింది. ఒంటరిగానా? వద్దు మ్యామ్, అదంత సేఫ్ కాదు, రిస్క్ మ్యామ్. రిస్క్ నాకు కాదు తేజ, ఆ సురేఖకి. సరే మ్యామ్, మీరు జాగ్రత్త. ఓకే తేజ. డ్రైవర్, ఫాస్ట్గా వెళ్ళని. నిన్నింత దగ్గరగా చూసి ఎన్ని రోజులైందో వాగ్దేవి. నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని, చూడాలని నేను మాత్రం ఊహించలేదు. ప్రపంచం చాలా చిన్నది వాగ్దేవి. అందులోనూ కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉంది కదా, అందుకే ఇలా కలవాల్సొచ్చింది. నిజమే, నేను అదే నమ్ముతున్నాను. అందుకే నీ కర్మ కాలి నా జోలికొచ్చావు. నేను రాలేదు, నిన్ను రప్పించాను. పోయే కాలం దాపరించినప్పుడు నువ్వు పిలిచినా నేను వచ్చినా పెద్దగా తేడా ఉండదు. వా, ఇదే ఈ కాన్ఫిడెన్స్ నే నేను ఎప్పటికప్పుడు నాశనం చెయ్యాలనుకున్నాను, కానీ కుదరడం లేదు. కుదరదో, అది నీ వల్ల మీ నాన్న వల్ల కూడా సాధ్యం కాదు. మధ్యలో మా నాన్నెందుకు? అతని వల్లే కదా ఇదంతా. కాదు, నీ వల్ల. నీకు పోటీగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడన్న కోపంతో మా నాన్నని చేయని తప్పులో ఇరికించి అరెస్ట్ చేయించావు. ఆ అరెస్టుతో ప్రేమించిన మనిషితో జరగాల్సిన నా పెళ్లి ఆగిపోయింది. మా నాన్న జైల్లో, నేను ఒంటరిగా శిక్ష అనుభవిస్తున్నాం. దానికి కారణం నువ్వు. చేసిన తప్పుకి పడేది శిక్షే, సన్మానం కాదు.
మీ నాన్న క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసినట్టు పక్కా ఆధారాలున్నాయి. ఎంతో మంది విద్యార్థుల జీవితాల్ని నాశనం చేస్తుంటే చూస్తూ చేతులు కట్టుకుని నించోడానికి నేను వ్యాపారవేత్తని కాను, విద్యావేత్తని. అందుకే మీ నాన్నని అరెస్ట్ చేయించి వేల మంది విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాను. నీకు సంబంధం లేని వాళ్ల కోసం మా నాన్నని, నా సంతోషాన్ని దూరం చేశావు. నేను పడిన మానసిక క్షోభకి 10 నువ్వు కూడా అనుభవించాలనే కుట్రలు చేశాను. నీ చిన్న కోడలు సరస్సుని ఇంట్లో నుంచి బయటకు పంపించినప్పుడు దాన్ని చంపి ఆ మర్డర్ కేసుని నీ మీద వేసి నిన్ను జైలుకి పంపాలనుకున్నాను. కానీ అప్పుడది మిస్ అయ్యింది. అంటే ఆ యాక్సిడెంట్ చేయించింది నేనే. అంతేకాదు, ఇంట్లో ఉన్నది బ్రాహ్మణినో సరస్సునో కనిపెట్టలేని కన్ఫ్యూజన్తో ఏం చెయ్యాలో తెలియక టార్గెట్ ని నీ కొడుక్కి షిఫ్ట్ చేశాను. కానీ అదేం దరిద్రమో, ఇంట్లో ఉన్న నీ కోడలు కాని కోడలు ప్రతిసారి అడ్డొచ్చింది, నా ప్లాన్ ని ఫెయిల్ చేసింది. మంచికి సాయం చేయటానికి మనుషులుంటారు, చెడుతలం పుండే నీలాంటి వాళ్ళు రాక్షసులవుతారు. అవును, నేను రాక్షసినే. అందుకే నీ కొడుకుని బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సురేఖ, ఆగండ్రా. మేడం ఏదో ఆవేశంలో అడుగు ముందుకేసిందిరా, అంతే. ఏయ్ సురేఖ, నా కొడుకు జోలికి రావద్దు. నీ పగ ప్రతీకారం నా మీద కదా. నీకు అన్యాయం చేసింది నేనేనని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. అందుకే నన్నేమైనా చేసుకో, కానీ నా కొడుకుని కాదు కదా, నా కుటుంబాన్ని కూడా టచ్ చేయడానికి వీల్లేదో. నువ్వు నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేసినప్పుడు నేను మాత్రం టార్గెట్ చేయకుండా ఎలా ఉంటాను? రాహుల్ ఇంట్లోనే ఉన్నాడు కదా, నా వాళ్ళిప్పుడు మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నారు. ఇప్పుడు వాణ్ణి చంపడం, నిన్నేడిపించడం నాకు నిమిషాల్లో పని. ఏయ్, చెప్తుంటే అర్థం కదా నీకు? రాహుల్ నేను చెయ్యొద్దు. నువ్వు వద్దంటే ఆగడానికి నేనేం నీ ఫ్యామిలీ మెంబర్ని కాను, ఆ ఫ్యామిలీనే టార్గెట్ చేసిన డేంజర్ని. రేయ్, మన వాళ్లకు ఫోన్ చేసి ఆ రాహుల్ని చంపేయమని చెప్పండి. ఆగండి, ఆగండి. సురేఖ, నువ్వు చెప్పినట్టే నేను ఒంటరిగా వచ్చాను, నీ ఎదురుగా నిలబడ్డాను. నువ్వేమైనా చెయ్యాలనుకుంటే నన్ను చెయ్యి,
కానీ రాహుల్ని మాత్రం వదిలేయి. సారీ వాగ్దేవి, నేనెవ్వరినీ వదలను. తప్పు చేసింది నేనేనని అది నువ్వు నమ్ముతున్నప్పుడు నన్ను శిక్షించు. ఇప్పుడే వాడికంటూ ఒక జీవితం, సంతోషం మొదలైంది. దయచేసి దాన్ని నాశనం చెయ్యొద్దు. ఏంటి వాగ్దేవి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఇప్పటి వరకు ఉన్న ఆవేశం, అరుపు ఇలా అభ్యర్థనగా మారిపోయిందేంటి? నేను ఎంత పెద్ద శత్రువునైనా నా కొడుక్కి మాత్రం తల్లిని కాబట్టి, వాడి రక్షణ బాధ్యత నాది కాబట్టి. అంటే కొడుకు కోసం నువ్వు ఏమైనా చేస్తావా? అంటే ఆ ప్రాణం కోసం నువ్వు ప్రాణం కూడా వదిలేస్తావా? చావడానికైనా నువ్వు సిద్ధపడతావా? వాడి కోసమే నేను బ్రతుకుతున్నాను. చావటం నాకొక లెక్క కాదు. ఏంటి వాగ్దేవి ఇది? ఇద్దరు కొడుకులున్నారు కదా, ఒకడు పోతే ఇంకొకడుంటాడు. అలాంటప్పుడు నువ్వు పోవడం ఎందుకు? ఒకరు పోతే ఇంకొకరు ఉన్నారు అనుకోవడానికి. నాది నీలా స్వార్థం కాదు, పేగు పంచిన బంధం, ప్రాణంగా చూసుకునే అమ్మతనం. ఆ విలువ, ప్రేమ ఈ జన్మకి నీకర్థం కాదు. పైకి పోవడానికి నువ్వు సిద్ధపడ్డప్పుడు నాకు అర్థమైతే ఎంత, కాకపోతే ఎంత? రేయ్, నాకు చావు చూపించాలనొచ్చిన వాగ్దేవి కొడుకు కోసం చావడానికి కూడా సై అంటుందిరా. ఇంకెందుకు ఆలస్యం? రెడీ చెయ్యండి. కొడుకు కోసం వాగ్దేవి సరెండర్ అయిపోయింది నాన్న. చచ్చిన తర్వాత దీని శవాన్ని వీడియో కాల్ చేసి చూపిస్తాను. బాయ్. ఫస్ట్ టైం వాగ్దేవి, నీ గురించి చెప్తుంటే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎరా, ఏంటి లేటు? అసలే మేడంకి పంక్చువాలిటీ అంటే ప్రాణం. బాయ్ వాగ్దేవి. ఇంకో జన్మంటూ ఉంటే
మళ్ళీ మనిషిగానే పుడితే నా జోలికి మాత్రం రాకు. రాహుల్, బ్రహ్మణి, కానిస్టేబుల్స్ పట్టుకోండి వాళ్ళని. దేవతలాంటి మా మేడంకి చేతులెత్తి మొక్కాల్సింది పోయి నిప్పు పెట్టాలని చూస్తావా? మేమంతా ఉండగా మా మేడం మీద ఈగ కూడా వాళ్ళనివ్వము. ఇంకా దాంతో మాట్లాడండి బ్రాహ్మణి. ఇది బతుకుంటే ఎప్పటికైనా మనకి థ్రెట్టే. మా మేడంని చంపాలని చూసిన దీన్ని నేను ప్రాణాలతో ఉండనివ్వను. రాహుల్, ఆ పాప నీ చేతులతో ఎందుకో? అది కాదు మేడం. వద్దని చెప్పాను కదా, వదిలే, వాళ్ళు చూసుకుంటారు. నీ ఫ్యామిలీనంతా వెంట పెట్టుకొనొచ్చి పక్కా ప్లాన్ చేసి ఒంటరిగా వచ్చానని అబద్ధం చెప్తావా? ఏయ్, నేను అబద్ధం చెప్పలేదు. నేనిక్కడికి ఒంటరిగానే వచ్చాను. నేను చెప్పకుండా వచ్చాను కాబట్టే వీళ్ళు నా వాళ్ళయ్యారు. ఎస్ఐ గారు, ఇంకా ఏం చూస్తున్నారు? అరెస్ట్ చేయండి. ఆగండి. ఎందుకు అరెస్ట్ చేస్తారు? నేనేం నేరం చేయలేదుగా. చేయలేదా? మా మేడంని చంపాలనే కదా పెట్రోల్ పోసావు. అగ్గిపుల్ల వేస్తుంటేనే కదా వచ్చి ఆపాము. ఏంటి కథలు చెప్తున్నారు? ఎస్ఐ గారు, నేను వాగ్దేవితో మాట్లాడడానికి వచ్చాను, అంతేకాని మర్డర్ చేయడానికి కాదు. అలా అనడానికి ఏ ఆధారం లేదు. ఉందే. ఎస్ఐ గారు, తీసుకోండి. నేనిక్కడికొచ్చిన క్షణం నుంచి నీ ప్రతి మాట, ప్రతి కదలిక అందులో రికార్డ్ అయింది. ఇప్పటి వరకు కుక్కలా మొరిగే నోరు ఇప్పుడు మూగబోయిందే. నక్కలా చేసిన కుట్రలు తెలిసిపోతాయనా? ఆ జంతువుతో కూడా పోల్చకండమ్మా. దీని బుద్ధి తెలిస్తే అవి కూడా బాధపడతాయి. హే